నమస్తే అండి. ఈరోజు మనం పెసలతో ఒక కమ్మనైన నోరూరించే బెల్ల పాయసం చేసుకోబోతున్నాం. అందుకోసంగా ఒక కప్పు పెసలు, ఒక కప్పు బెల్లము, కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసి పెట్టుకోవాలి. ముందుగా మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు పెసల్ని నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పెసలు నీటిలో 2 సార్లుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న పెసలు ఒక కప్పు కుక్కర్లో వేసుకోవాలి. ఒక కప్పు పెసలకి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇవి కొలత ప్రకారం పోసుకోవాలి. ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఆ పెసల్ని. చూడండి, కుక్కర్లో పెసలు ఉడికిందో లేదో చూసుకుందాం. చూడండి పెసలు ఉడికినాయి. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో కప్పు బెల్లం వేసుకొని అందులో అరకప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లాన్ని చిన్న మంట పైన కరిగించుకోవాలి. పాకంలాగా చేసుకోకూడదు. చూడండి, బెల్లాన్ని కరిగించుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం పాయసం చేసుకోవాలంటే ఒక పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ నేతిలో మనం తీసి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్షని దోరగా వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు, ద్రాక్ష దోరగా వేగిన వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే పాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనం ముందుగా పెసలు ఉడకబెట్టుకున్నాం, వాటిని ఆ నేతిలో వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఉడికించిన పెసలను నేతిలో బాగా కలుపుకోవాలి. ఆ విధంగా ఈ పెసలు మన శరీరానికి బాగా చలువ చేస్తాయి. ఈ వేసవి కాలంలో ఈ పెసలతో ఈ విధంగా పాయసం చేసుకొని పిల్లలకు కానీ పెట్టగలిగితే ఎదుగుదలకు బాగా పనిచేస్తుంది. మన శరీరంలో వేడిని కూడా బాగా తగ్గించే శక్తి ఉంది ఈ పెసలకి. పెసలను నేతిలో 2 నిమిషాల పాటు వేయించుకున్నాం. మనం కరిగించుకున్న బెల్లాన్ని అందులో వేసుకోవాలి. వడగట్టుకుంటే నలుకలు ఏమైనా ఉంటే పోతాయి. ఈ బెల్లం పెసలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ విధంగా చాలా రుచికరంగా ఉంటుంది బెల్లము పెసలు పాయసం. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఈ విధంగా పెసలు బెల్లంతో చేసిన పాయసం తిన్నందువల్ల మన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచే గుణం ఉంది. మనం ద్వారగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ పెసలతో పాయసం డ్రై ఫ్రూట్స్, బెల్లం ఇలాంటివన్నీ వేసినందువల్ల అమితమైనటువంటి శక్తి ఉంటుంది. ఇలాంటివి తింటే పిల్లలకు ఇలాంటివి చేసి ప్రతి ఒక్కరూ, పిల్లలు, ఇంట్లో పెద్దలు అందరూ చేసుకొని తినగలిగితే ఎండాకాలంలో మన శరీరానికి బాగా చలువ చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పెసరపప్పు బెల్లంతో చేసిన పాయసం రెడీ అయిపోయింది. పాలు నచ్చని వాళ్ళు ఈ విధంగా పాయసాన్ని చేసుకొని తినొచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పాయసంలో పాలు పోసుకోవాలంటే 2 నిమిషాలు స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. ఇందులో కాచి చల్లార్చిన 1 కప్పు పాలను ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ పాయసంలో పాలన్నీ కలిసేటట్టుగా ఆ విధంగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, పెసలతో కమ్మని రుచికరమైనటువంటి బెల్ల పాయసం రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇవి మన శరీరానికి చలువ చేస్తుంది. కాబట్టి ఎండాకాలంలో ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే.